అనగనగా ఇశ్రాయేలు దేశంలో దావీదు అనే గొప్ప రాజుండేవారు. ఆయన వృద్ధాప్యం వల్ల తన కుమారుడైన సొలొమోనును రాజుగా నియమించారు. సొలొమోనుకు దావీదురాజు, దేవుని మార్గంలో నడువు, అప్పుడు నీ పనులన్నీ సఫలమవుతాయి అని చెప్పారు. ఒకరోజు రాత్రి దేవుడు సొలొమోనుకు కలలో కనిపించి, నీకు ఏది కావాలో అడుగు అని అడిగారు. అప్పుడు సొలొమోను, ప్రజలను సరిగ్గా పరిపాలించడానికి నాకు జ్ఞానాన్ని ప్రసాదించు అని దేవుణ్ణి కోరారు. సొలొమోను కోరిక దేవునికి ఎంతో నచ్చింది కాబట్టి దేవుడు అతనికి జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని, గొప్పతనాన్ని కూడా ఇచ్చారు. రాజుగారి తెలివైన తీర్పు. ఒకరోజు ఇద్దరు స్త్రీలు ఒక చిన్న బిడ్డతో రాజు దగ్గరకు వచ్చారు. ఇద్దరూ ఆ బిడ్డ తమదే అని వాదించుకున్నారు. అప్పుడు సొలొమోను, ఆ బిడ్డను రెండుగా కోసి చెరిసగం ఇవ్వండి అని కత్తిని తెప్పించారు. బిడ్డను నిజంగా ప్రేమించే తల్లి, బిడ్డను చంపకండి, ఆమెకే ఇచ్చేయండి అని వేడుకుంది. రెండో స్త్రీ మాత్రం, బిడ్డను రెండు భాగాలు చేసి పంచేయండి అని చెప్పింది. సొలొమోను వెంటనే మొదటి స్త్రీయే అసలైన తల్లి అని కనిపెట్టారు. బిడ్డను ఆమెకే అప్పగించమని తీర్పు చెప్పారు. ఈ తీర్పు చూసి ప్రజలందరూ రాజుగారికి దేవుని జ్ఞానం ఉందని భయపడ్డారు. దేవుని మందిరం. సొలొమోను దేవుణ్ణి ఆరాధించడానికి యెరూషలేములో ఒక గొప్ప దేవాలయాన్ని కట్టటం ప్రారంభించారు. అది పూర్తి చెయ్యటానికి 7 సంవత్సరాలు పట్టింది. దేవాలయం పూర్తయ్యాక రాజు ప్రజలతో కలిసి దేవునికి బలులర్పించి 2 వారాలపాటు గొప్ప ఉత్సవం చేసుకున్నారు. మనం నేర్చుకోవాల్సిన పాఠం. దేవుడు సొలొమోనుతో, నువ్వు నాకు విధేయత చూపినంతకాలం నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పారు. కాని కాలక్రమేణా సొలొమోను దేవుని మాట వినటం మానేశారు. ఆయన అన్య స్త్రీలను వివాహం చేసుకుని విగ్రహాలను పూజించటంతో దేవుడు అతని రాజ్యాన్ని రెండుగా విభజించారు. పిల్లలు, సొలొమోను కథ ద్వారా మనం నేర్చుకోవాల్సిందేమిటంటే, మనం ఎల్లప్పుడూ దేవుని మాట వింటూ ఆయనకు లోబడి జీవించాలి.